కేకే సర్వే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు తెలియదంటూ ఉండదు. ఎందుకంటే 2024 ఏపీ ఎలక్షన్లో అయితే ఎగ్జాక్ట్గా నెంబరింగ్ చెప్పి మరి సర్వే అయితే రిలీజ్ చేశారు కేకే గారు. అయితే కేకే సర్వే నుంచి ఒక ప్రోడక్ట్ అయితే వస్తుంది, అదే పారావిల్. సో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, పోటీ చేయాలనుకున్న వారికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా కిరణ్ గారు చెప్తున్నారు. అలాగే మీ నియోజకవర్గం సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి, ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి పెండింగ్ పనులు అంటే పనులు పెండింగ్లో ఉన్నాయి తెలుసుకునేందుకు కూడా ఈ పారావిల్ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. సో ఈ పారావిల్ గురించి ఆయన అడిగి పూర్తి వివరాలు తీసుకుందాం. నమస్తే సార్. ముందు కంగ్రాచులేషన్స్, పారావిల్ లాంచ్ చేసేందుకు. ఓకే సార్, చెప్పండి, అంటే పారావిల్ ముఖ్య ఉద్దేశం ఏంటి ఫైనల్? అంటే ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీలైనా లేదా అపోజిషన్ పార్టీలైనా ఓడిపోయిన వాళ్ళని గెలిచిన వాళ్ళైనా లేదా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళు ఒక సర్వే కంపెనీని వచ్చి అప్రోచ్ అయ్యి, సార్ మాకు ఈ సర్వే చేసి పెట్టండి, ఎమ్మెల్యే తరఫున వచ్చినా ఎవరు వచ్చినా కానీ మీకు ఓలా కానీ ఊబర్ కానీ వెంటనే బుక్ చేసుకుంటారు, స్విగ్గీలో ఫుడ్ బుక్ చేసుకుంటారు, ఆన్లైన్లో డెలివరీ మనకి ఇంటికి వచ్చేస్తున్నాయి, ప్రతి ఒక్కటి సర్వీస్ ఉన్నప్పుడు నాకు ఇమీడియట్గా ఈ డేటా కావాలి, ఈ ఎమ్మెల్యే నేను గెలిచిన ఎమ్మెల్యే నా పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఆ స్పేస్ ఉంది. అలాగే ఓడిపోయిన అతను తెలుసుకోవాలన్నా ఆ స్పేస్ ఉంది. లేదా యాస్పిరెంట్, నేను ఒక నియోజకవర్గంకి వెళ్ళి రేపు పొద్దున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ నియోజకవర్గ పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఓవరాల్గా 360 డిగ్రీలు కవర్ చేసే రెడీగా ఇన్ఫర్మేషన్ లేదు. సో ఈ స్పేస్ ఇంత పవర్ఫుల్, ఎక్కడైనా కానీ మనకు పాలిటిక్స్ అనేది పవర్ఫుల్ కదా సార్, అంత పవర్ఫుల్ పర్సన్స్కి కావాల్సిన పవర్ఫుల్ డేటాలో ఎంత స్పేస్ ఉన్నప్పుడు ఆ హ్యూజ్ గ్యాప్ మనం ఎందుకు ఫిల్ చేయకూడదు? ఇది దాదాపు చాలా సంవత్సరాలుగా ఉంది, దాన్ని ఏ మోడల్లో బిల్డ్ చేయాలి, మనం ఆర్డర్ ఇస్తే కానీ చేయలేము, మరి ఎలా చేయాలి, దానికి ఒక బ్రాండ్ ఉండాలి, ఆ బ్రాండ్ మనం బిల్డ్ చేసేదానికి నాకు 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళ తర్వాత ఆ జెన్యూనిటీ నమ్ముతున్నారు కాబట్టి మనం జెన్యూన్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలు మనం నియోజకవర్గం ఏం కోరుకుంటుందో చేద్దాం, నియోజకవర్గంలో సమస్యలు ఏంటి. సో మీరు ఒక నియోజకవర్గం సంబంధించి డేటా తీసుకొస్తారు. సో ఇదేంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, సో అతని యొక్క ఒపీనియన్ అనేది డైలీగా చేంజ్ అవుతుంటుంది, మంత్లీగా చేంజ్ అవుతుంటుంది. సో అట్లాంటప్పుడు మీరు ఎలా ఫైనల్ ప్రొడక్ట్ ఎలా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం 170 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో చేసింది, ఈ సంవత్సరం మీద ఓవరాల్గా పరిపాలన అన్ని విధంగా లేదా నియోజకవర్గం సమస్యలు అన్ని విధంగా కవర్ చేసాం. బట్ మీరు చెప్పింది మంచి క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ 2 నెలల్లో ఇంకో సమస్య మారుతుంది, లేదా ఈ సమస్యలు సాల్వ్ చేయొచ్చు కదండి. అలాగే మీరు ప్రైమ్లోనో నెట్ఫ్లిక్స్లోనో సబ్స్క్రిప్షన్ మోడల్ మీరు వెళ్ళినట్టుగా దీంట్లోనే ఇమీడియట్గా మీ కెన్ గో ఫర్ సబ్స్క్రిప్షన్. నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ మధ్య ఈ రిపోర్ట్ కావాలి, రేదర్ దెన్ నాకు ఎలా ప్రజలు నేను పని చేసుకుంటా పోతున్నాను కానీ తెలియదు, లేదా నాకు ఎవ్రీ 2 monthsలో ఈ రిపోర్ట్ వస్తే నేను యాస్పిరెంట్ కాబట్టి నేను ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుస్తుంది, మూడ్ ఆఫ్ ది పీపుల్ ఎలా మారుతుంది, ఏ నియోజకవర్గంలో సమస్యలు ఎమ్మెల్యే సాల్వ్ చేస్తున్నాడు, సాల్వ్ చేయని ఏంటి, నేను ఏ సమస్యలు నేను అడ్రస్ చేయాలి, ఏ సమస్యల గురించి మాట్లాడాలనే విషయం తెలుస్తుంది. ఈ రెట్రోస్పెక్టివ్ అనేది కంప్లీట్గా కావాలంటే మీకు డేటా కావాలి, సబ్జెక్ట్ ఉంటేనే మీరు మాట్లాడగలుగుతారు. ఆ సబ్జెక్ట్ని ఇక్కడ పొందుపరుస్తుంటాం. ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ అప్డేట్ ఆటోమేటిక్గా అవుతుంది. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు కెన్ పర్చేస్ అండ్ యూ కెన్ వ్యూ అండ్ యూ కెన్ వర్క్ అకార్డింగ్లీ. రీసెంట్గా మీరు చేసిన సర్వేలో ఒక ఆసక్తికర విషయం అయితే చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ ఫీలో లేనప్పటికీ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారండి. ఎట్లా అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇందాక మీడియా అడిగిన చాలా ప్రశ్నలు అదొక ప్రశ్న అండి. దాంట్లో డేటా ఇప్పుడు ఇందాక ఈ మొత్తం పారావీల్ అనేది డేటా మాట్లాడుతుందండి. దాని కాన్సెప్ట్ ఏంటంటే నేను వ్యక్తిగానో సంస్థగానో లేకపోతే ఇంకోరు కాదు, డేటా ఏం చెప్పింది అది మాట్లాడుతున్నాం. ఆ పాయింట్కి వస్తున్నాను. మీరు అడిగిన పాయింట్ ఏంటప్పుడు ఏంటంటే మా సర్వేలో క్వశ్చన్ ఉంటుంది, కూటమి తరపున ఎవరు నాయకత్వం వహించాలనుకుంటున్నారు. ఇప్పుడు కూటమి తరపున చంద్రబాబు ఎంతమంది పేరు తీసుకున్నారు కూటమి? అది ఇప్పుడు మీకు రఫ్గా చెప్పాలంటే సిబిఎన్ ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, పురంధేశ్వరి గారు ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటారు. ఈ విధంగా ఒక 6-7 మెంబర్స్ ఉంటారు ఓవరాల్గా. అలా కాంగ్రెస్ నుంచి ఉండేవాళ్ళు ఉంటారు, కూటమి తరపున ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరిలో ఎవరైతే అలైన్గా ఉంటారో ఆప్షన్ బి, ఆప్షన్ సి అని ఉన్నప్పుడు 7% ప్రజలు 7.67 నెంబర్ మీకు 7 పాయింట్ చేంజ్. సో అరౌండ్ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పారు అనేది ఒక ప్రశ్న. మిగతా పైన ఇవన్నీ చెప్పిన వదిలేసారు, 7.67 దగ్గర ఆగారు. అది ఆబ్వియస్లీ షాకింగ్ కదండి. ఇప్పుడు ఆయన ఈ మధ్య పొలిటికల్గా ఎక్కడ అడ్రస్ చేసింది కానీ కూటమి తరపున, జనసేన తరపున, బీజేపీ తరపున మాట్లాడింది కానీ లేదు. దాదాపుగా చాలా సంవత్సరాలుగా, దాదాపుగా 2009 తర్వాత మళ్ళీ ఇంటరాక్ట్ కానీ లేదు, మధ్యలో ప్రచారంలో కానీ పాల్గొనలేదు. బట్ స్టిల్ 7% 7-8% వితౌట్ మీరు ఏం పొలిటికల్ సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే ఇట్స్ అప్రిషియేటబుల్. అటు వైసీపీ సపోర్టర్స్ కూడా జూనియర్ ఎన్టీ గురించి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ అడిగినప్పుడు 22% వరకు, అంటే లాస్ట్ టైం ఇందాక చెప్పిన ప్రశ్న కూటమి తరపు నుంచి అడిగిన వాళ్ళని, అలాగే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అది 22% దాకా వెళ్తుంది. అంటే ఫర్ సపోజ్ ఈ 100 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళని అడుగుతున్నాం, కూటమి తరపున ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళలో 22% మంది జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పారు. ఫైనల్గా ఒకటి, ఈ సినీ ఫీల్డ్ గ్లామర్ అనేది రాజకీయాల్లో పనిచేస్తుంది. ఎందుకంటే మనం తమిళనాడు రాజకీయాలు కావచ్చు, ఏపీ రాజకీయాలు కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, అలాగే ఇక్కడ ఎన్టీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. సో భవిష్యత్తు కూడా ఇలా ఉంటుందా? అంటే సినీ స్టార్ రాజకీయాల్లోకి వస్తే ఇట్స్ వర్కౌట్, గ్లామర్ యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఫస్ట్ మీకు
మూవీ మనకు థియేటర్లో మంచి గ్లామర్ ఉన్న హీరో ఫస్ట్ మూవీ టికెట్స్ ఫస్ట్ షోకి ఓపెన్ అయినట్టు ఓపెన్ అవుతుంది. అంటే మీ మీటింగ్ పెట్టినా, సభ పెట్టినా, జనాలు పెట్టినా వస్తారు. బట్ మీరు ఆర్గనైజేషన్గా స్ట్రక్చర్గా ఎలా డెవలప్ చేసుకోకపోతే ఆ మూవీ ఫేమ్ అనేది లాంగ్ టర్మ్గా ఉపయోగపడుతుంది. మీరు స్ట్రక్చరల్గా గ్రౌండ్ నుంచి స్టేట్ వైడ్ వరకు అది బిల్డ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది ఎనీ మూవీ స్టార్కి. పారావిల్ June 12th లైవ్ అవుతుందా? సో సబ్స్క్రిప్షన్ ఎలా ఉండబోతుంది? సో paravil.com మీకు 12వ తారీఖు లైవ్ అయిన తర్వాత సబ్స్క్రిప్షన్ ఎంత ప్రైస్, డీటెయిల్ ఏంది, ఏ నియోజకవర్గం మీకు ఆ రోజు లైవ్లో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ పొందుపరచడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. చూశారు కదా, కేకే సర్వే నుంచి అయితే కొత్త ప్రోడక్ట్ రాబోతుంది, అదే పారావిల్. భవిష్యత్తులో మీరు పోటీ చేయాలనుకుంటే, ఎమ్మెల్యే గానో లేదా ఎంపీ గానో పోటీ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అవుతుందని చెప్పేసి కిరణ్ కొండరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్, ఇండియా తెలుగు, హైదరాబాద్. Subscribe to One India and never miss an update.